ఇది జోన్ 51 అనే స్పాట్. ఈ స్పాట్లో కయాకింగ్ అయితే చేస్తూ ఉంటారు మట్టు బీచ్ దగ్గర. మట్టు బీచ్కి ఎదురుగా మనకి పాపనాశన్ అనే రివర్ ఉంది. ఈ పాపనాశన్ అనే రివర్లోనే కాయాకింగ్ చేస్తూ ఉంటారు అనమాట. కాయాకింగ్లో మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి తీసుకొని వెళ్ళి, మ్యాంగ్రూవ్స్ అంటే తెలుసు కదా, మడ అడవులు అంటే సముద్రాన్ని భూమి మీదకి రాకుండా కాపాడే అడవుల్ని మ్యాంగ్రూవ్స్ అంటారు. ఆ మడ అడవుల్లోనే ఈ కాయాకింగ్ అనే యాక్టివిటీ ఉంది. ఈ యాక్టివిటీ చేయడానికి మనకి 600 అడిగారు, 90 మినిట్స్ పడుతుంది. లేదు మనం అంత దూరం చేయలేమంటే 300కే చేస్తూ ఉంటున్నారు. అదైతే మనకి 90 మీటర్స్ అంటే 30 మినిట్స్ అయితే చేస్తారనమాట. ఈ కాయాకింగ్ చేసే లొకేషన్ అయితే చాలా బాగుంది. మేమైతే వెళ్ళబోతున్నాం. మన బోట్ అయితే వచ్చింది, కయాకింగ్ చేయలేకపోయాం కాబట్టి మోటార్ బోట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం. లైఫ్ జాకెట్ మన బ్యాగ్ కాదు, ఇప్పుడు బ్యాగ్ కంటే ముఖ్యమైన లైఫ్ జాకెట్లు. బ్యాగులు బాగుంటే రేపు ఆఫీస్కి వెళ్తాం. చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్. కానీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ ఎక్స్పీరియన్స్ చూద్దాం ఎలా ఉందో. నిజంగా కాయాకింగ్ చేయలేకపోయామని చెప్పి ఇదైతే మోటార్ బోట్ అయితే తీసుకున్నాం. ఇక్కడికైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి వెళ్తాం. మ్యాంగ్రూవ్స్ అంటే తెలుసు కదా, ఇందా చెప్పినట్టు మడవులు. ఈ మడవుల్లోకి వెళ్తున్నాం అనమాట. ఈ వ్యూస్ చూద్దాం ఏ విధంగా ఉంటాయో. చాలా చాలా బాగుంటాయని చెప్పారు. నిజంగా మేము పాండిచేరిలో సేమ్ మనకి పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది, అక్కడ కయాకింగ్ ఉంది, బట్ అదైతే చేయలేదు. ఇది చేయడానికి అయితే స్టార్ట్ అయ్యాము. చూద్దాం ఏ విధంగా ఉందో, నేచర్ ఎలా ఉందో. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎలా ఉంటుందో చెప్తాను. కూర్చుంటే ఆ స్వచ్ఛమైన గాలి మన మొహాన్ని తగులుతుంటే ఇంకో 10 సంవత్సరాలు అదనంగా పోతాం అనిపిస్తుంది. నిజంగా చాలా 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 బాగుంది, చాలా బాగుంది ఈ స్వచ్ఛమైన గాలి. ఇక్కడ కూర్చుంటే అసలు చూడండి లొకేషన్స్ కానీ చాలా బాగుంది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో కయాకింగ్ ఖచ్చితంగా రిఫర్ చేస్తాను, మీరు విజిట్ చేయండి. ఈ స్వచ్ఛమైన గాలి తగులుతుంటేనే ఫేస్కి ఇంకో 10 సంవత్సరాలు ఎక్స్ట్రా పోతాం అనిపిస్తుంది ఇక్కడ ఉంటే. నిజంగా నీళ్ళు కానీ ఇవన్నీ చాలా స్వచ్ఛంగా ఉన్నాయి అన్నమాట. చాలా చాలా బాగుంది. ఈ పాప వినాశనం రివర్ గురించి మనం వింటమే కానీ చూడటం ఇదే ఫస్ట్ సారి. సముద్రానికి ఎదురుగా ఉండటం వల్ల ఈ సముద్రానికి ఈ పాప వినాశనం నదికి రెండింటికి మంచి పేరు వచ్చింది. చాలా బాగుంది. ఉడిపిలో ఖచ్చితంగా విజిట్ చేయండి వస్తే. నైస్. 4 రోజుల నుంచి నీళ్ళలోనే తిరుగుతున్నాం. ఈ 4 రోజులు నీళ్ళలో తిరిగి బోరు కొట్టింది. ఇంకేమైనా నీళ్ళలో కాకుండా గాలిలో ఉంటే చెప్పండి. గాలిలో చేసేయి. నీళ్ళలో చేసేంతవరకు చేసాం కదరా, ఎంతవరకు చేయాలి అంతవరకు నీళ్ళు అయిపోయింది. ಇಲ್ಲಿ ಲೋತ ಎಷ್ಟಿರೋದು, ಇಲ್ಲಿ ಡೆಪ್ತ್ ಎಲ್ಲಿ ಎಷ್ಟಿರೋದು, ಇಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಡೀಪ್ ಅಷ್ಟೇ ಅಂತ. 12 feet అంటే మనం కింద కూర్చోవడం బెస్ట్. 12 feet అంటే కెలగా ఫీట్ని బట్టి మనం ప్లేస్ని మార్చుకుని ఉండాలి. మనం ఎక్కిన బోట్ అయితే ఆయిల్ అయిపోయింది, అందుకని చెప్పి పెడల్ వేయడానికి మనం రెడీ అయిపోయాం. పెడల్ వేసి ఇప్పుడు ఆయిల్ అయిపోయిన బోట్ని మనం మూలదా తీసుకురావాలి, లేకపోతే ఇక ఉడిపిలో ఉండిపోవాల్సి వస్తుంది. సో మనం అయితే పెడల్ వేయాలి. కేళి 79 79 75 75 48 48 20 20 89. 89. ಹೆಸರು ಪ್ರಮೋದ್ ಅಂತ. ఓకే ಬರ್ತೀನಿ ನಾನು. Yes sir, thank you. బాగా చేశాడు భయ్య. మనకు ఆయిల్ అయిపోయినా కానీ మనల్ని 1 కిలోమీటర్ నుంచి లోపల తీసుకొచ్చాడు. మన నెంబర్ అయితే ప్రమోద్ కాయాకింగ్. ఆ కాయ కాదు, మామూలు కాయాకింగ్ అంటే మనం చేస్తాం అదే కాయాకింగ్. వాళ్ళు చేసేది వేరు, అది 2 కాయల కింగ్. వాడు ఏం చేస్తున్నాడు వాడు, చేతులు తీయమని చెప్పరా అండి. ఏంది బీచ్లో అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు బీచ్లో. ఖచ్చితంగా ఇది కాయాకింగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయండి. కాయాకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మట్టు బీచ్ ఎదురుగా ఉన్న మ్యాంగ్రూవ్స్లో మనకి కాయాకింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే అలాంటి చేసింది. కాకపోతే మేము వచ్చిన కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయిల్ అయితే అయిపోయింది. ఈ ఆయిల్ అయిపోయింది కాబట్టి మేమే కొంచెం సపోర్ట్ చేసాం రావడానికి, లేకపోతే అక్కడే అయిపోవాలి. అందుకే అడిగిన డబ్బులు ఇచ్చి అక్కడ నుంచి అయితే బయటకు వచ్చాము. నైస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు కాయాకింగ్ చేయడానికి. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఖచ్చితంగా ఉడిపిలో చాలా బాగుంది.
ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్దాం. వర్షం పడుతుంది, వర్షం బాగా పడుతుంది. వర్షం కానీ పడితే అక్కడ విజిట్ ఉండదు, విజిట్ లేకపోతే మళ్ళీ అక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోవడమే. విజిట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సెయింట్ మేరీస్ ఐలాండ్ అయితే ఖచ్చితంగా చూపిస్తాము. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఏమన్నా ఉంది అసలు ఈ వెదర్ కానీ క్లైమేట్ కూడా మనకు బాగా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. మనం ఉడిపి వచ్చినప్పటి నుంచి క్లైమేట్ అయితే మనకు బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ వర్షానికి అయితే బీచ్లు చాలా బాగుంటాయి, చిన్న చిన్న వర్షం పడతా. ఈ క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఉడిపిని ఖచ్చితంగా విజిట్ చేయడానికి కరెక్ట్ టైము, కరెక్ట్ ప్లేస్ ఇదే. మీరు కానీ మట్టు బీచ్కి వస్తే ఇక్కడ హోమ్ స్టేస్ కూడా ఉన్నాయి, అవి కూడా రిఫర్ చేసుకోండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా చూడండి, తప్పకుండా రండి. నిజంగా ఇండియాలో ఎంత మంచి బీచెస్ ఉన్నాయి భయ్యా. మనం ఏ అరబ్ కంట్రీస్, అమెరికా కంట్రీస్ వెళ్ళే కంటే కూడా ఇండియాలో ఉన్న బీచెస్ చాలా బాగున్నాయి. చాలా గోకర్ణ బీచెస్ అయితే హైలైట్. ఆ గోకర్ణ వీడియోస్లోకి వెళ్ళి గోకర్ణ బీచెస్ చూడండి, చాలా హైలైట్గా ఉంటాయి. ఇక్కడ ఈ బీచ్ మట్టు బీచ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ యాక్టివిటీస్ కూడా బాగున్నాయి, ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగుంది. ఎంజాయ్ చేయండి, పండుగ చేయండి.